వినేటప్పుడే సమయం ఉండగానే, ప్రాణం ఉండగానే నేర్చుకోండి. ఇలా బైబిల్ చదవాలి. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? దెయ్యం వస్తదని చెప్పి తలకండ పెట్టుకోవడానికి గాదు. అసలు దెయ్యం వచ్చి నిన్నేం చేస్తది? నువ్వెందుకు అంటే దేవుడి కంటే దెయ్యం పెద్దదనమాట. కదా! అంటే నిన్ను దేవుడు కాపాడకుండా దెయ్యం వచ్చి నిన్ను చంపేసిద్దనమాట. ఏం విశ్వాసం అండి మనది. కదా! ఏం విశ్వాసం అండి మనది. ఎందుకు దెయ్యం నిన్ను చంపేస్తది? యేసేపులాగా లేకపోతే చంపకుండా ఏం చేస్తది మరి? దేవుడి కోసం, సువార్త కోసం హతసాక్షి అయితే ఓకే. కానీ దెయ్యం నన్నేదో చేసేసిద్ది. వాళ్ళేదో నన్ను ఇది గాదు. కన్ను మూసినా నేను దేవుడి దగ్గర ఉంటాననే ధైర్యం గావాలి. అప్పుడు ఎవరి దగ్గరైనా స్ నిజ పలకగలవు. యోసేపు యొక్క తండ్రి, అన్నలు అందరూ కూడా వాళ్ళ ఊర్లో బియ్యం అయిపోయిన తర్వాత ఈ ఐగుప్తు దేశానికి యోసేపు ఉన్నటువంటి దేశానికి వచ్చేస్తారు. ధాన్యం కోసం వచ్చేస్తారు. యోసేపు పిలిపించుకుంటాడు. అయ్యా మీరు వచ్చేసేయండి అని పిలిపించుకుంటారు. అప్పుడు ఆ రాజు ఇదిగో మీరేం పని చేస్తారు అంటే మీరేం పని చేస్తారంటే మేము గొర్రెల కాపరము, పశువుల కాసేవారము అని చెప్పండి. కానీ రాజుకి గొర్రెలు కాసేవాళ్ళంటే, పశువులు కాసేవాళ్ళంటే అసహ్యం. ఐగుప్తి ప్రజలకు రాజుకి గొర్రెలు కాసేవాళ్ళంటే అసహ్యం అని ఈ యొక్క యోసేపు చెప్తాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాజుకి గొర్రెలు కాసేవాళ్ళంటే ఇష్టం లేదు. గొర్రెలు కాసేవాళ్ళంటే తరిమేస్తాడు, చంపేస్తాడు. మరి అప్పుడు ఈ యోసేపు ఏం చెప్పాలంటే అబద్ధం చెప్పాలి. మేము వ్యాపారం చేసుకునేవాళ్ళం, ఆ పని చేసుకునేవాళ్ళం, ఈ పని చేసుకునేవాళ్ళం అని చెబితే, అబద్ధం చెబితే అప్పుడు రాజు మిమ్మల్ని కాపాడుతాడు అని యోసేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పలా. రాజు దగ్గరైనా నిజమే చెప్పండి అన్నాడు. 46 33 చదవండి ముందు. 33 గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తులకు హేయుడు కనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగినెలలా మీరు గోషెను దేశమందు కాపురముడున్నట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులమును పశువులు గల వారమై ఉన్నామని తండ్రికి అన్నలకి బుద్ధి చెప్తున్నాడు. అబద్ధం చెప్పబాకండి, నిజమే చెప్పండి అని యోసేపు. నోట అబద్ధం లేదు. రాజు చంపేస్తే, రాజు చంపితే ఏంటి, ఇంకొకటి చెప్తే ఏంటి? రారాజు నా దేవుడు, ప్రభువులకు ప్రభువు నా దేవుడు. ఒక జడ్జికి భయపడేదేంది, ఒక ప్రధానమంత్రికి భయపడేదేంది, ఒక పోలీసుకి భయపడేది